వెల్కమ్ టు టీ5 న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మార్కు పరిపాలన మొదలైపోయింది. 3 నెలలు అన్ని శాఖలను క్షుణ్ణంగా సమీక్షించారు. ఇప్పుడు కార్యరంగంలోకి దూకారు. దీంతో పరిపాలన పరంగా ముందడుగు పడింది. మొదటి నుంచి చంద్రబాబులో పనిచేసే తత్వం ఉంది. తను చేస్తారు, ఇతరులతో చేయిస్తారు. ఇప్పుడు యువత కూడా అదే తీరులో నడవాలని భావిస్తున్నారు. అందుకనే వారి కోసం మల్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ స్టోరీ ఏంటో టీ5 న్యూస్ ప్రత్యేక కథనంలో చూసేద్దాం. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఐఐ ద్వారా అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. ఆర్థిక అభివృద్ధిపై టాస్క్ ఫోర్స్ సిఫారసులకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం సిఐఐ ఇండస్ట్రీ ఫోరం ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. సిఐఐ మల్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, సిఐఐ మోడల్ కెరీర్ సెంటర్ ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఏపీలోని యువతలో నైపుణ్యాలు, ఉపాధి పెరుగుతాయని భావిస్తున్నట్లు చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటవుతుంది. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అంశం, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ పై వీరిద్దరి భేటీలో చర్చ జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ కు చంద్రశేఖరన్ కో చైర్పర్సన్ గా ఉంటారు. మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా టాస్క్ ఫోర్స్ ఉండనుంది. వీరందరూ సమావేశమై పారిశ్రామిక ప్రగతికి కావలసిన మౌలిక సౌకర్యాల కల్పన, స్థలాలు, పవర్, నీళ్లు వీటన్నింటిపై వారు నివేదిక సమర్పిస్తారు. వాళ్ళు అడిగిన దానికి అనుగుణంగా చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొని వారు రావడానికి అనువైన బాటను వేస్తుంది. ఇది కాన్సెప్ట్ అని చంద్రబాబు చెప్తున్నారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో సమావేశమయ్యారు. అంతకుముందు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో సమావేశమయ్యారు. తర్వాత భారత పరిశ్రమల సమైక్య ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై సిఐఐ ప్రతినిధులతో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవలసిన చర్యలపై సమాలోచనలు చేశారు. కేంద్రంలో కూడా బీజేపీ మిత్రపక్షమే అధికారంలో ఉండడంతో చంద్రబాబుకి పనులు సులువుగా అవుతున్నాయి. ఈయన పిలవగానే అందరూ పరిగెత్తుకుంటూ అమరావతికి వస్తున్నారు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు. ఈసారి మాత్రం అమరావతి మీదే అంత ఫోకస్ పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఇంచు కూడా కదలకుండా అష్ట దిగ్బంధనం చేసేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి బావమర్ది నందమూరి హీరో బాలకృష్ణ కూడా ప్రజా పరిపాలనలో తన మార్కు చూపిస్తున్నారు. హిందూపురం అభివృద్ధికి 90 కోట్ల రూపాయలు మంజూరు చేయమని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. అలాగే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చమని సూచించినట్లు పేర్కొన్నారు. ఇలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా తమ ప్రతిపాదనలతో చంద్రబాబు వద్దకు వెళ్తున్నారు. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో ఎమ్మెల్యేలు కలవాలంటే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు. ఎంతసేపు కలిస్తే సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాలి, లేదంటే విజయసాయిరెడ్డిని కలవాలి, లేదంటే వైవి సుబ్బారెడ్డిని కలవాలి. అంతేకాని జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశమే ఉండేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి తెలుగుదేశం పాలనలో లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ లేదు. ఎవరైనా ఎప్పుడైనా నేరుగా చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. అంతేకాదు, బాలకృష్ణలా ధైర్యంగా పబ్లిక్ మీటింగుల్లో సీఎంను అడుగుతానని చెప్పేవారు కూడా వైఎస్ఆర్సీపీలో ఉండేవారు కాదు. మళ్లీ ఏపీలో చంద్రబాబు పుణ్యమాని ప్రజాస్వామ్య స్ఫూర్తి మళ్లీ ఊపిరి పోసుకుంటుందని అంటున్నారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసేవారు మంచివాళ్లు కాకపోతే అది దుష్ఫలితాలనే ఇస్తుందని చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇన్నాళ్లు ఏపీలో అదే తరహాలో పాలన జరిగిందని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అందరూ మంచివారే కాబట్టి ఇక నుంచి అంతా మంచి జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు 5 ఏళ్ల తర్వాత మళ్లీ స్వాతంత్రం లభించిందని అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తామని తెలిపారు. సూపర్ 6 హామీలు ఇప్పటికే కొన్నింటికి శ్రీకారం చుట్టామని, మిగిలినవి త్వరలో అమలు చేస్తామని తెలిపారు. రాబోయే 100 రోజుల్లో పారిశ్రామిక, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ క్లౌడ్, టెక్స్టైల్, పర్యాటకానికి సంబంధించి నూతన విధానాలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. 100 పరిశ్రమల పార్కులు రాష్ట్రమంతా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రానున్న 100 రోజుల్లో కొత్త పాలసీలు తీసుకొస్తాం.
నూతన ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్, ఐటీ, టెక్స్టైల్, టూరిజం పాలసీలు తీస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మళ్లీ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతాం. మెడ్టెక్ జోన్ సాధించిన విజయాలు స్ఫూర్తిగా రాష్ట్రంలో మరో 100 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తాం. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట ఇస్తుంది. ప్రజలు సౌకర్యవంతమైన జీవనం సాగించడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు అభివృద్ధి చేస్తాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ రహదారుల వరకు రోడ్ల వ్యవస్థ మరింత పటిష్టం చేస్తాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, జాతీయ రహదారులను అనుసంధానం చేసి సంపద సృష్టికి మార్గం సృష్టిస్తాం. ఇన్లాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తాం. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం అందిస్తాం. నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేశాం. నేడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు గతంలో ఇచ్చిన పథకాల్ని పునరుద్ధరిస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ఆదరణ, ముందడుగు, చైతన్యం, రోషిని వంటి పథకాలు అమలు చేస్తాం. మహిళల భద్రత, ఆత్మ గౌరవానికి పెద్దపీట వేస్తాం. అందరికీ న్యాయం జరగాలి అనే మా విధానానికి కట్టుబడి ఉంటాం. రాష్ట్ర పునర్నిర్మాణం ఒక దీక్షలాగా, ఒక తపస్సులాగా చేయాలి. ఇందుకు మనందరం కంకణబద్ధులం కావాలి. తెలుగు జాతి నెంబర్ 1 గా చేయాలన్న సంకల్పానికి మీ సహకారం కోరుతున్నా. రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నాను. చివరిగా భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వ్యాఖ్యలు ఒక్కసారి అందరం గుర్తు చేసుకుందాం. రాజ్యాంగం ఎంత మంచిది అయినా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా రాజ్యాంగం మంచిది కాకపోయినా అది అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాన్ని ఇస్తుంది. మళ్ళా ఒకసారి చెప్తున్నాను, రాజ్యాంగం ఎంత మంచిది అయినా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా రాజ్యాంగం మంచిది కాకపోయినా అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది ఒక రాజకీయ నాయకులకే కాదు, అన్ని రంగాలకు వర్తిస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంతో పాటు ఇప్పుడు పాలకులు మంచివారే కాబట్టి ప్రజలకు 100% మంచే జరుగుతుంది. మంచి చేసే మా ప్రభుత్వానికి మీ ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ జై హింద్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలు రెడీ అయిపోయాయి. అప్పుడే ఆచరణలోకి వచ్చేస్తున్నాయి. క్రియాశీలక చర్యల్లోకి దిగిపోయారు. చంద్రబాబు నాయుడు ఉత్సాహం చూస్తుంటే అతి త్వరలోనే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయ్యేలాగే కనిపిస్తుంది. మనం కూడా త్వరగా ఆ మంచి రోజులు రావాలని ఆశిద్దాం. చంద్రబాబుకి ఆల్ ది బెస్ట్ చెప్దాం.